ఐఎన్ఎస్ ఇక్షక్ నేవీ చరిత్రలోనే ప్రముఖమైనదిగా చెబుతున్నారు. నేవీ హైడ్రోగ్రాఫిక్ ఫ్లీట్ సామర్థ్యాన్ని పెంచేదిగా, సాంకేతికంగా సాధించిన ముందడుగుగా దీనిని నిపుణులు చెబుతున్నారు. కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ నుంచి ఇది పనిచేస్తుంది. 80% దేశీయ వస్తువులతో రూపొందించిన ఇక్షక్ భారతీయ స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తోంది. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్ సంస్థ దీనిని రూపొందించింది. ఇక్షక్ అంటే సంస్కృతంలో మార్గదర్శి అని అర్థం. ఈ మాట ఈ వాహకం పాత్రను, నిర్దిష్టతను, ప్రయోజనాన్ని చెప్పకనే చెబుతుంది. పోర్ట్లు, హార్బర్లు, నావిగేషన్ ఛానళ్లు, పూర్తి స్థాయిలో తీరంలోనూ భూగర్భంలోనూ హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించడానికి దీనిని రూపొందించారు. ఇది రూపొందించే సమాచారం సముద్రంలో సురక్షిత ప్రయాణానికి ఉపకరిస్తుంది. అంటే భారత్ మారిటైమ్ సేఫ్టీ నెట్వర్క్ ని ఇది పటిష్టపరుస్తుందని చెప్పుకోవాలి. ఈ వెసల్ సాంధ్యక్ తరగతికి చెందినది. ఇందులో అత్యాధునిక సామర్థ్యం ఉండే మల్టీ బీమ్ ఎకో సౌండర్, అటానమస్ అండర్ వాటర్ వెహికల్, ఏయువి, రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్, 4 సర్వే మోటార్ బోట్లు ఉన్నాయి. ఏయువి ఒక ఆన్బోర్డ్ కంప్యూటర్ గా పనిచేస్తుంది. దానిని ల్యాప్టాప్ కు అనుసంధానం చేసి ప్రోగ్రామ్ చేయవచ్చు. ఇది భూగర్భంలో కూడా 1.5 కిలోమీటర్ల వరకు పనిచేయగలదు. తాజా వివరాలను ఎప్పటికప్పుడు పంపుతూనే అది తన కార్యకలాపాలను కొనసాగించగలదు. వెసల్ 2 డీజిల్ ఇంజిన్లతో పనిచేస్తుంది. మలుపు తిరిగేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా బైథ్రస్టర్, స్టెరన్ థ్రస్టర్లు ఉంటాయి. గంటకు 18 నాట్ల వేగంతో అది ప్రయాణిస్తుంది. ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఇంజిన్ను నియంత్రిస్తారు. సర్వే, చార్టింగ్, మౌలిక సదుపాయాలను పెంచాలని యోచిస్తున్న భారత్ నేవీకి ఇక్షక్ ఒక మైలురాయిగా చెప్పుకోవాలి. స్వదేశీ సామర్థ్యం, అత్యాధునిక సాంకేతికత, సముద్ర సారథ్యంతో ఇది దేశానికి అత్యంత కీలకమైన సేవలను అందించగలుగుతుంది. తనకు అంతగా పరిచయం లేని ప్రదేశాల్లోకి కూడా అది చొరబడగలుగుతుంది. విస్తారమైన మారిటైమ్ ఫ్రంటియర్లను కాపాడగలుగుతుంది. దాని పొడవు 110 మీటర్లు, 16 మీటర్ల బీమ్, 3300 టన్నుల డిస్ప్లేస్మెంట్ కలిగి ఉంటుంది. 231 సిబ్బంది, 20 ఆఫీసర్లు పనిచేయటానికి అనువుగా రూపొందించారు. షిప్ కు హెలికాప్టర్ డెక్ కూడా ఉంటుంది. ఆపరేషనల్ రీచ్ కి, ఇంపార్టెంట్ మిషన్స్ చేపట్టడానికి అనుకూలంగా